తిరుపతి నారాయణవనం సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 5 సీనియర్ విద్యార్థులు చితకబాదారు. కాళ్లతో తన్నుతూ ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. విషయం బయటికి వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. దాడి ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో 6గురిపై కేసు నమోదు చేశారు. అటు 6 విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఈ ఘటనకు సంబంధించి ఇటు కాలేజీ యాజమాన్యం ఏం చెప్తా ఉంది, మరొక వైపున పోలీసులు ఏమంటున్నారు? నవీన్, మొత్తం మీద టోటల్ గా అసలు ఈ కొట్టే విజువల్స్ చూసి దాదాపు అందరూ చెలించిపోయిన పరిస్థితి. అయితే పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తా ఉంది. కేసు నమోదు చేసినట్టు చెప్తున్నప్పటికీ ఎవరైతే ఆ అబ్బాయిని అంత తీవ్రంగా కొట్టిన వ్యక్తి కడప జిల్లాలో ఒక యాక్సిడెంట్ కి గురయ్యాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ అవ్వ చనిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకునింది. ఆ తర్వాత వాళ్ళ చెల్లి కూడా, అతనితో ప్రయాణిస్తున్న వాళ్ళ చెల్లి కూడా తీవ్రంగా గాయపడింది. అతను కూడా గాయపడినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. సోషల్ మీడియాలో ఆ వీడియో కావచ్చు, ఆ సంబంధించినటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతా ఉంది. అంటే సంఘటన జరిగిన తర్వాత కూడా సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళ పట్ల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదనేందుకు ఈ యొక్క సంఘటన రుజువు పడతా ఉంది. మొత్తం 6 మందికి మీద కేసులు పెట్టినట్టు చెప్తున్నప్పటికీ దాన్ని సీరియస్ గా సంఘటన జరిగిన చోటే వెళ్లి మిగిలిన విద్యార్థులకు భయం వచ్చేటట్టు, అలాగే మిగిలిన వాళ్ళు ఇలా చేయకుండా ఒక కౌన్సిలింగ్ కావచ్చు, ఒక చట్టపరమైనటువంటి అవగాహన కార్యక్రమం కావచ్చు, ఇంతవరకు ఏది చేపట్టకుండా తూతు మంత్రంగా అసలు కనీసం కేసు పెట్టినట్టు చెప్పి వదిలిపెట్టేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడో యాక్సిడెంట్ జరిగి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. అంటే అతని కొట్టిన వ్యక్తి పట్ల పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా, అసలు ఏమాత్రం చర్యలు తీసుకోలేదనే ఎందుకు ఇది అద్దం పడతా ఉంది. మొత్తంగా ఇంతగా ఆ వీడియో వైరల్ అవుతున్నా కూడా పోలీసులు మాత్రం సరైన రీతిలో స్పందించలేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. నవీ, థ్యాంక్ యూ దినేష్.